తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసులోని మాట ధారావాహిక వింటున్నామండి. రచన అస్మా గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆకాంక్ష ఏడుస్తూ ప్రామిస్ అంటుంది. ఆకాష్ కార్ తీసుకొని రాగానే నిధిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. డాక్టర్ నిధి కోమాలోకి వెళ్ళింది అని చెప్తాడు. ఆ విషయాన్ని ఆకాష్ తట్టుకోలేకపోతారు. నిధి రికవర్ అవ్వడానికి ఆయుర్వేదిక్ ఆశ్రమం అయితేనే బెటర్ అని తీసుకొని వెళ్ళి అందులో జాయిన్ చేస్తారు. నిధి మీద బెంగతో మను జ్వరం తెచ్చుకుంటాడు. ఆకాంక్ష సొంత తల్లిలా నిధికి ఇచ్చిన మాట కోసం మనోని చూసుకుంటూ ఆకాష్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. వీక్లీ వన్స్ మనోని నిధి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఆకాష్ మాత్రం రోజు నిధి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని ఏవో కబుర్లు చెప్తూ కంటతడి పెట్టుకుంటుంటాడు. ప్రస్తుతం అజయ్ ప్రియని తీసుకుని వెళ్ళి ఇంటి ముందు ఆపుతాడు. కార్ డోర్ తీసి బయటికి లాగి ప్రియ 2 చెంపలు పగలగొడతాడు. ప్రియ చెంపలపై చెయ్యి పెట్టుకొని, అదేంటి, నేను సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కొడుతున్నావు అంటుంది. అజయ్ కోపంగా చూసేసరికి భయపడి ఇంట్లోకి పరిగెడుతుంది. ప్రియ ఏడుస్తూ రావడం చూసి రాజశేఖర్ కంగారుగా ఏమైంది అని అడుగుతాడు. ప్రియ, నన్ను ఒక ముసలోడు కొట్టాడు డాడీ, ఒక స్కూల్ ఈవెంట్ ఆర్గనైజర్ని తిట్టానని, ఎలా కొట్టాడో చూడు అని ఏడుస్తుంది. రాజశేఖర్ కోపంతో రగిలిపోతాడు. ఎవడు వాడు, నా కూతుర్ని కొట్టింది, వాడిని రేపటిలోగా నామరూపాలు లేకుండా చేస్తా అంటాడు రాజశేఖర్. సిద్ధు డోర్ దగ్గర నిలబడి, అవునా మావయ్య, ఇంతకు దాన్ని ఎవరు కొట్టారో వాళ్ళ పేరేంటో అడుగు. ఎవడు తల్లి వాడు? చంద్రం. వాట్? అవును, చంద్రం సార్ దీన్ని కొట్టింది. ఎందుకు కొట్టాడో తెలుసా? ఇది ఆకాంక్షను తిట్టింది, అలగాజనంతో పోల్చింది. దీని కాళ్లకు వేసుకున్న చెప్పుల విలువ కూడా చేయదంట ఆకాంక్ష బతుకు. జస్ట్ చేతివేలు తగిలాయని 2 చెంపలు పగలగొట్టింది నీ కూతురు. అయినా ఆకాంక్ష ఒక్క మాట కూడా అనలేదు. మీతో ఏం చెప్పొద్దు అని ప్రామిస్ చేయించుకుంది. ఎందుకో తెలుసా? ఇది నీ కూతురు అన్న ఒక్క రీజన్తో. రాజశేఖర్ క్షణం కూడా ఆలోచించలేదు. ప్రియ 2 చెంపలు వాయగొడతాడు. దెబ్బల సౌండ్ విని ప్రియ వాళ్ళ అమ్మ బయటికి వచ్చి రాజశేఖర్ను ఆపుతుంది. ఏంటండి అలా కొడుతున్నారు? కొట్టి కొట్టి చంపేస్తారా? దీన్ని నిలువునా నరికేసినా పాపం లేదు. అసలు ఇది ఏం చేసిందో తెలుసా అని జరిగింది చెప్తాడు. అరుణకు కోపం పీకల్లోకి ఎక్కుతుంది. దానికి అలా కొడతారా? అట్లకాడ కాల్చి వాతలు పెట్టక అంది. ప్రియ కోపంగా గట్టిగా మమ్మీ అని అరుస్తుంది. అరుణ ప్రియ 2 చెంపలు పగలగొడుతుంది. తెల్లగా ఉన్న చెంపలు పాపం ఎర్రగా కందిపోతాయి. ఆ అడ్డమైన దానికోసం సొంత కూతుర్నైనా నన్ను కొడతారా? అసలు మీరు నన్ను కన్నోళ్ళేనా అంటుంది ప్రియ కోపంగా. కన్నోళ్ళం కాబట్టే కొట్టి వదిలేస్తున్నాం. వేరే వాళ్ళైతే ఇప్పటికీ సమాధి కూడా కట్టేవాళ్ళం. నువ్వు కూతురువా? ఛీ, సిగ్గుందా ఆ మాట అనడానికి? బిజినెస్ లాస్లో ఉంది, లాస్ వచ్చింది అని ఆలోచించి నేను మంచాన పడితే నీ స్వార్థం నువ్వు చూసుకొని అమెరికాకు వెళ్ళావు. ఒక్క క్షణం కూడా నా గురించి ఆలోచించలేదు. కనీసం ఈ 4 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ఉన్నావా, చచ్చావా, ఎలా ఉన్నావు అని కూడా అడగలేదు. కానీ ఆకాంక్ష నన్ను సొంత తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంది. అలాంటి నా ఆకాంక్షపై చెయ్యెత్తుతావా? ఇంకోసారి రిపీట్ అయితే కన్న బిడ్డవే అని కూడా చూడకుండా అడ్డంగా నరికేస్తా అంది అరుణ. ప్రియ భయపడి రూంలోకి వెళుతుంది. అజయ్కి ఆకాంక్ష రూపమే కళ్ళ ముందు మెదులుతుంది. ఎలాగైనా ఆకాంక్ష వాయిస్ వినాలి అని ఆత్రం పెరిగి చంద్రంకు కాల్ చేస్తాడు. చెప్పు అజయ్. సార్, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఏ హెల్ప్ కావాలో చెప్పు. మా కంపెనీలో పర్సనల్ అకౌంటెంట్ కావాలి. ఆకాంక్ష గురించి చాలా విన్నా. తను మా ఆఫీస్లో జాబ్ చేస్తే అని చెప్పి ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు. మీ కంపెనీ అకౌంట్స్ చెక్ చేయడానికి ఆకాంక్ష లాంటి నమ్మకమైన ఎంప్లాయ్ కావాలి, అంతే కదా? దానికోసం ఎవరో ఎందుకు, ఆకాంక్ష అయితే బెటర్ అని నీ ఒపీనియన్, అంతేనా? అజయ్ మనసులో హమ్మయ్యా అనుకుంటాడు. అంతే సార్, అంతే. ఓకే అజయ్, నేను ఆకాంక్షతో మాట్లాడి చెప్తా. మాట్లాడడం కాదు సార్, ఒప్పించండి ప్లీజ్, రిక్వెస్ట్ యూ. ఓకే అజయ్ అంటాడు చంద్రం. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆకాంక్ష నెంబర్ ఇస్తారా? ఓకే, నేను అపాయింట్మెంట్ లెటర్ మెయిల్ చేస్తా. ఆ లెటర్ తనకిచ్చి పంపండి సార్.
ఓకే అజయ్ అని ఆకాంక్ష నెంబర్ పంపిస్తాడు. చంద్రం ఫోన్లో డాక్టర్ ఆఫ్ చంద్రం అని సేవ్ అయి ఉంటుంది ఆకాంక్ష నెంబర్. ఆకాంక్ష అప్పటికే ఏడ్చి ఏడ్చి అలసిపోయి పడుకుంటుంది. అజయ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయదు. ఎందుకంటే ఫోన్ సైలెంట్లో పెట్టింది కాబట్టి. అజయ్ కూడా రేపు ఆకాంక్ష తన దగ్గరికి వస్తుంది అన్న సంతోషంతో హ్యాపీగా పడుకుంటాడు. ఆకాంక్ష మార్నింగ్ లేచి బద్ధకంగా ఫోన్ చూసేసరికి 100 మిస్డ్ కాల్స్ ఉంటాయి. 100 మిస్డ్ కాల్స్ చూసేసరికి నిద్ర మొత్తం ఎగిరిపోతుంది. ఎవరికి ఏమైందో అని కంగారుగా రిటర్న్ కాల్ చేస్తుంది. అజయ్కి ఆకాంక్ష నెంబర్ చూడగానే ఒళ్ళంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని సైలెంట్గా ఉంటాడు. ఆకాంక్ష, హలో హలో, ఎవరండి? నిన్నటి నుండి తెగ కాల్స్ చేశారు, ఇప్పుడేమో మాట్లాడట్లేదు. హలో, ఉన్నారా అసలు? ఐ లవ్ యూ. వాట్? ఆర్ యు మ్యాడ్? నీ అబ్బా, పెళ్ళైన అమ్మాయికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పడానికి సిగ్గు సెర ఉన్నాయిరా, ఏ బ్రాసి విధవా? అజయ్ తనలో తాను నవ్వుకుంటూ, మీరు సింగిల్ అనుకున్నా పెళ్ళైపోయిందా మీకు? కానీ మిమ్మల్ని చూస్తే అలా అస్సలు లేరు. చూడగానే పిచ్చి పిచ్చిగా ప్రేమించేశా. ఇప్పుడు నో అంటే నా మనసు ఏం కావాలి? ప్లీజ్ కనికరించు ఈ అభాగ్యుడిని. స్టాప్ ఇట్. పిచ్చి పిచ్చిగా వాగితే చెప్పు తెగుద్ది. బేవార్స్ మొహన్ నువ్వు ఇలా మాట్లాడావని నా మొగుడికి తెలిస్తే అని అజయ్ చేసిన ఘనకార్యం గుర్తొచ్చి సైలెంట్ అయిపోతుంది. హలో, నీ మొగుడికి తెలిస్తే ఏం చేస్తాడో? ఆకాంక్షకు ఏడుపు వస్తుంది. ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకొని మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఏంటి ఫోన్ అలా కట్ చేశావు? నేనెంత ఫీల్ అయ్యానో తెలుసా అన్నాడు అజయ్ గోముగా. స్టాప్ ఇట్ అజయ్, ఎందుకు ఫోన్ చేశావు అంటుంది ఆకాంక్ష కోపంగా. ఓ, గుర్తుపట్టావా? ఇంకెందుకు చేస్తా, నా వైఫ్తో మాట్లాడడానికి చేశాను. ఇక్కడ ఓన్లీ మిస్ ఆకాంక్ష ఉంది. మిస్సెస్ అజయ్ చనిపోయింది. ఇంకెప్పుడు కాల్ చేయకండి. అజయ్ ఆకాంక్షని కోపంగా అరుస్తాడు. ఇంకోసారి అలా మాట్లాడితే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా. తిక్కతిక్కగా ఉందా లేదా పిచ్చి పట్టిందా అంటాడు అజయ్ కోపంగా. అవును, నిజంగా నాకు పిచ్చి పట్టింది. నిజంగా మెంటల్ దాన్ని. 4 years బ్యాక్ నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటి నుండి ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా వస్తావని నీకోసం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేశాను కదా. అందుకే నేను పిచ్చిదాన్ని. ఎంత దూరంగా ఉన్నా నా భర్త మనసులో నాకు తప్ప వేరే ఆడదానికి స్థానం ఇవ్వడు అని ఎంతో నమ్మిన పిచ్చిదాన్ని. అయినా నేను ఎలా గుర్తుంటా? కొత్తగా ప్రియ దొరికింది కదా. ఆకాంక్ష, ప్లీజ్ నేను చెప్పేది విను. ఏం చెప్తావు? బంగారం, నేను వచ్చింది నీకోసం. ప్రియ నాకు ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు వచ్చింది నా కోసమా? నా కోసమైతే ఇన్ని రోజులు నన్ను వదిలి ఉండేవాడివి కాదు. ఒకవేళ నిజంగా నా కోసమే వస్తే ప్రియను నీ ఫియాన్సీ అని ఈ లోకానికి పరిచయం చేసేవాడివి కాదు. అయినా ఎందుకు ఫోన్ చేశావు? మళ్ళీ నీ ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను లవ్ చేస్తున్నారా? వాళ్ళ చేతుల్లో నా లైఫ్ పెట్టాలి అనుకుంటున్నావా? ఇనఫ్ ఆకాంక్ష, చాలా కోపంగా ఉన్నట్టున్నావు. నేను కాసేపు ఆగి మళ్ళీ కాల్ చేస్తా. లిజన్ మిస్టర్ అజయ్, డోంట్ కాల్ మీ అగైన్ అండ్ అగైన్. జాగ్రత్తగా వినండి అజయ్ గారు. మీరు నాకు దగ్గర అవ్వడానికి 1 అడుగు ముందుకు వేస్తే నేను మీకు దూరం కావడానికి 10 అడుగులు వెనక్కు వేస్తా. మీరు నా కోపాన్ని, ప్రేమను, బాధను మాత్రమే చూశారు కదా. ఇక నుండి నా పంతం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా. చిటికలు వేస్తూ అంది. నీకు నీ ఫియాన్సీకి అకౌంట్ సెటిల్మెంట్ చేసి వదిలిపెడతా. ఇప్పుడు గేమ్ నేను స్టార్ట్ చేశా. దాని రుచి ఎలా ఉంటుందో మీ ఇద్దరికి చూపిస్తా. అలా చూపించుకుంటే నా పేరు డాక్టర్ ఆఫ్ రుద్రానే కానే కాదు. వెయిట్ అండ్ వాచ్ అని ఫోన్ కట్ చేస్తుంది ఆకాంక్ష. అజయ్, దొంగ సచ్చిన ప్రియ, ఎందుకు వచ్చావే నా లైఫ్లోకి? దాని కోపాన్ని చూస్తేనే నా గుండె జారిపోతుంది. నా గుండె భయంతో వణికిపోతుంది. అలాంటిది అది పంతం పట్టిందంటే వామ్మో, తలుచుకోవడానికే ధైర్యం సరిపోవట్లేదు. ఏం చేయను దేవుడా, నన్ను నువ్వే కాపాడు అనుకున్నాడు అజయ్. ఆకాంక్ష రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. చంద్రం, తల్లి ఆకాంక్ష, ఈ ఫైల్ ఒకసారి చెక్ చేయి అని ఒక ఫైల్ చేతికిస్తాడు. ఆ ఫైల్ చెక్ చేసి, బాబాయ్, సంజయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీతో మాట్లాడాలి, డీల్ ఫైనలైజ్ చేయాలి అంది. కానీ సంజయ్ ఫారెన్లో ఉన్నాడురా, ఇప్పుడెలా అన్నాడు చంద్రం. తన బ్రాంచ్ని రన్ చేస్తున్న అతనితో మీటింగ్ అరేంజ్ చెయ్యి బాబాయ్. అవును, సంజయ్ అంటే మీ చెల్లెలి కొడుకు కదా, నమ్మి సైన్ చేయొచ్చు కదా.
అంది ఆకాంక్ష. నువ్వే చెప్పావు కదరా రిలేషన్స్ బిజినెస్లో ఉండకూడదు అని అన్నాడు చంద్రం. ఆకాంక్ష నవ్వి సంజయ్ వాళ్ళ వేరే బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడుతుంది. అతను పంపిన డీటెయిల్స్ అండ్ ఫైల్ని ఇంకోసారి చెక్ చేస్తుంది. బాబాయ్, సంజయ్ వచ్చాకే డీల్ చేద్దామా లేదా అని డిసైడ్ అవుదాం. బిజినెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి అతనికి గల రీజన్స్ తెలుసుకుని ప్రొసీడ్ అవుదాం. సంజయ్తో తప్ప మనం ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. తన వేరే బ్రాంచ్ మేనేజర్ పంపిన డీటెయిల్స్ నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం సంజయ్ మనకు 50 crores ఆఫర్ చేశాడు. కానీ మెయిల్లో పంపిన డీటెయిల్స్లో 30 crores మాత్రమే ఉన్నాయి. అలా ఎలా జరుగుతుంది అన్నాడు చంద్రం. మనకు 50 crores ఇవ్వాలి అని చూపెట్టి మనకు 30 ఇచ్చి 20 తీసుకుందామని స్కెచ్ వేశారనుకుంటా. ఏమోలే, వదిలేయ్, నేను చూసుకుంటా. నేను చెక్ చేయకుండా దేనిపై సైన్ చేయకు బాబాయ్. దానివల్ల ఏమైనా రిస్క్ వస్తే మళ్ళీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అంది ఆకాంక్ష. చంద్రం నవ్వుతూ నువ్వు ఉండగా నాకేమవుతుందిరా, ఏం కాదు అన్నాడు. అంతలోనే ఒక అన్నోన్ నెంబర్ నుండి ఆకాంక్షకు కాల్ వస్తుంది. హలో మేడం, నేను సంజయ్ సార్ పిఏను. నేను మీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటో ఆ ఆఫర్ అంది వెటకారంగా ఆకాంక్ష. మీరు సంజయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇచ్చిన 50 crores ప్రాజెక్టు ఓకే చేస్తే అక్షయ గ్రూప్ ఆఫ్ కంపెనీకి 30 crores, నీకు 5 crores వచ్చేలా చేస్తా అన్నాడతను. ఆకాంక్ష హ్యాపీగా నటిస్తూ వావ్ నిజమా అంది. పిఏ మనసులో ఎస్ అనుకుంటాడు. ఎస్ మేడం. ఓకే, ఫేక్ కొటేషన్ ప్రిపేర్ చేయడానికి నాకు కాస్త టైం కావాలి. ఈ నెంబర్ మీ పర్సనల్ కదా? ఎస్ మేడం. ఓకే, నేను కాల్ చేస్తా. బాయ్ మై డియర్ స్వీట్ హార్ట్ అంది. పిఏ ఆకాంక్ష మాటలకు ఉబ్బి తబ్బిబ్బవుతాడో. ఏంట్రా అన్నాడు చంద్రం. నేను చెప్పింది నిజమే బాబాయ్. 20 crores నొక్కడానికి చూస్తున్నారు. సంజయ్ వస్తేనే అపాయింట్మెంట్ ఇవ్వు. తన తరపున ఎవరు వచ్చినా బిజీ అని చెప్పు. అలా చేస్తే విసుగెత్తి అతనే వస్తాడు. ఓకేరా అని ఒక లెటర్ ఆకాంక్ష చేతికి ఇస్తాడు. ఆకాంక్ష ఆ లెటర్ చూసి సీరియస్గా చంద్రం వైపు చూస్తుంది. అలా చూడకురా, భయమవుతుంది అన్నాడు. మరి ఏంటిది? నేను ఆ ఆఫీస్కి వెళ్ళను అంది. ఆకాంక్ష గడ్డం పట్టుకుని బ్రతిమలాడితే సరే అంటుంది. ఓకే బాబాయ్, జాగ్రత్త. మీకేమైనా డౌట్ వస్తే, అనుమానం వస్తే కాల్ చేయి. అంతేకాని నువ్వు కంగారు పడి రాజశేఖర్ అంకుల్ని టెన్షన్ పెట్టకు, సరేనా? నేను బయలుదేరుతా, జాగ్రత్త బాబాయ్ అని చంద్రంను హక్ చేసుకుంటుంది. చంద్రం ఆకాంక్ష నుదుటిపై ముద్దు పెట్టుకుని నా బంగారు తల్లి అని మెటికలు విరుస్తాడు. ఆకాంక్ష అక్కడి నుండి అజయ్ కంపెనీకి వెళ్తుంది. అక్కడ ప్రియకు ఆకాంక్షను చూడగానే కోపం పీక్స్కి వెళ్తుంది. హౌ డేర్ యూ, నువ్వు ఈ ఆఫీస్కి ఎందుకు వచ్చావు అంటుంది. ఆకాంక్ష లెటర్ తీసి ప్రియ చేతిలో పెట్టి చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తుంది. ఆ లెటర్ చూసి షాక్ అవుతుంది ప్రియ. ఆకాంక్ష చిటికలు వేస్తూ లెటర్ తీసుకుంటుంది. ఏ కారణం లేకున్నా కూడా నాపై చెయ్యి చేసుకున్నావు. అంతకంతకు బదులు తీర్చుకోకపోతే నా పేరు ఆకాంక్ష కానే కాదు. ప్రియ చుట్టూ తిరుగుతూ అంటుంది. అండ్ నీకు ఇంకో బంపర్ ఆఫర్. నీ అజయ్ అనుకుంటున్న అజయ్ని నా చుట్టూ తిప్పించుకొని నీ నుండి ఎలా దూరం చేస్తానో చూడు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ అంటుంది ఆకాంక్ష. ప్రియ కోపంగా అంత సీన్ లేదిక్కడ అంటుంది. అబ్బచ్చా, నిజమా బంగారం అంటుంది ఆకాంక్ష ప్రియ ముందు నిల్చొని. కావాలంటే చూడు, ఇప్పుడే నిన్ను జాబ్ నుండి ఎలా తీస్తానో ప్రియ కోపంగా అంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒకవేళ నన్ను తీసేస్తే నువ్వేం చెప్పినా చేస్తా. ఒకవేళ నువ్వు ఓడిపోతే అని. వద్దులే, నువ్వు వెళ్ళిపోతే నేనెవరి మీద రివెంజ్ తీర్చుకోవాలి అంటుంది ఆకాంక్ష నవ్వుతూ. ప్రియ కోపంగా కాలు నేలకేసి కొడుతుంది. ఆకాంక్ష చెవులు మూసుకుని ఒసే దున్నపోతులా అలా బలంగా కొడితే ఆఫీస్ కూలిపోతుందే దొంగ మొహందానా. అసలే నేను చాలా రోజులు బ్రతకాలి అని ఆశపడుతూ ఉంటే నువ్వు ఇలా చేస్తే ఎలా బంగారం అంటుంది. ప్రియ కోపంగా అజయ్ క్యాబిన్లోకి వెళ్తుంది. ఏంటి అంత సీరియస్గా ఉన్నావు అడుగుతాడు అజయ్. బల్లపై చేతులు బలంగా కొట్టి ఆ ఆకాంక్షకు ఎందుకు జాబ్ ఇచ్చావు? కూల్గా ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటూ. ఇస్తే ఏమైంది ఇప్పుడు అన్నాడు అజయ్. నాకు నచ్చలేదు, దాన్ని ఇప్పుడే తీసేయి అంది కోపంగా. నీకోసం నా భార్యను తీసేయాలా అనుకున్నాడు అజయ్ మనసులో. నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఆకాంక్షపై పడి ఏడిస్తే మాత్రం ఊరుకోను అన్నాడు కూల్గా. ప్రియ కోపంగా అక్కడి నుండి బయటకు వస్తుంది. అది చూసి ఆకాంక్ష లోపల నవ్వుకుంటూ ప్రియ దగ్గరికి వస్తుంది.
ఏమైంది డార్లింగ్, ఫేస్ పెనం మీద వేసిన చపాతీలా అలా మాడిపోయింది అంటుంది. ప్రియ కోపంగా ఆకాంక్షను కొట్టడానికి చెయ్యి ఎత్తే లోపలే ఆకాంక్ష ఆ చెయ్యి పట్టుకొని లాగిపెట్టి గూబ గుయ్యమనేలా కొడుతుంది. అసలే మన ఆకాంక్ష ఎవరి జోలికి పోదు. అలాంటిది తన తప్పు లేకుండా ఎవరైనా కొడితే ఎందుకు ఊరుకుంటుంది? ఆ దెబ్బకు ప్రియకు కళ్ళు బైర్లు కమ్ముతాయి. అంతా కళ్ళ ముందు మసకగా కనిపిస్తుంది. అప్పటికే ఆకాంక్ష అక్కడి నుండి జంప్ అవుతుంది. అప్పుడే గోపాల్ వస్తాడు. ప్రియా ఫేస్ని తన చేయితో అటూ ఇటూ తిప్పి చూసి, యు ఆర్ వెరీ లక్కీ ప్రియా. ఆకాంక్ష చేతుల్లో మొదటగా ఒక అమ్మాయి చెంపదెబ్బ తిన్నది అంటే అది నువ్వే తెలుసా? అంటే ఎప్పుడు మన ఆకాంక్ష అబ్బాయిలనే కొడుతుంది కదా, అందుకని అలా అన్నాడు. ఏ జన్మలోనో భారీగా పుణ్యం చేసుకున్నావు అనుకుంటా అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఆ మాటలు ప్రియకు పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది. అందరితో తిన్న దెబ్బలు ఒక ఎత్తు అయితే ఆకాంక్ష చేతిలో తిన్న దెబ్బ ఒక ఎత్తులా ఉంది ప్రియకు. మీ ఐ కమిన్ సార్ అంటుంది ఆకాంక్ష. అజయ్కి ఆకాంక్షను చూడగానే మనసు దూది పింజలా తేలిపోతుంది. సార్ రావాలా లేదా వెళ్ళిపోవాలా అంటుంది ఆకాంక్ష గట్టిగా. కమ్ ఆకాంక్ష అండ్ సిట్. థ్యాంక్ యూ అని కూర్చొని గాల్లో చూస్తుంటుంది. ఓకే మిస్ ఆకాంక్ష, మీ శాలరీ మంత్లీ 1,50,000. నాకు అందులో హాఫ్ చాలు అంటుంది. బట్ వై? నేను 15 రోజులు మాత్రమే వర్క్ చేస్తా కాబట్టి హాఫ్ చాలు. అండ్ నేను ఈ ఆఫీస్లో వర్క్ చేయాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అజయ్ చైర్లో వెనక్కి ఒరుగుతూ ఓకే చెప్పండి. నాకు క్లోజ్ అయ్యే ఛాన్స్ మీరు తీసుకోకూడదు. నన్ను ఓన్లీ ఒక ఎంప్లాయీలానే చూడాలి అంది. నీకు దగ్గరవడం కోసమే కదా బంగారం ఇంత ప్లాన్ చేసింది, వద్దంటే వదిలేస్తానా అనుకున్నాడు మనసులో. నేను ఏ టైంకి వచ్చినా ఏ టైంకి వెళ్ళినా నన్ను ఏమీ అనకూడదు. ఇవన్నీ మీరు ఒప్పుకుంటే ఇక్కడ జాబ్ చేస్తా, లేదంటే నన్ను తీసేయచ్చు. నో ఆకాంక్ష, నువ్వు జాయిన్ అయిపో. ఇదిగో ఆ పక్కకు అక్కడ చైర్ అండ్ సిస్టమ్ ఉంది, నువ్వు అక్కడే కూర్చోవాలి అన్నాడు అజయ్. అజయ్ని సీరియస్గా చూస్తుంది. ప్రాబ్లం ఏం లేదు కదా, నీకు నచ్చకపోతే పైకి షిఫ్ట్ చేస్తా. ప్రాబ్లం ఏమీ లేదు థ్యాంక్స్ అని జాయిన్ అయినట్టు సైన్ చేస్తుంది. ఆకాంక్షను స్టాఫ్ దగ్గరికి తీసుకువెళ్తాడు అజయ్. హలో మై డియర్ స్టాఫ్ మెంబర్స్, షీ ఈజ్ ఆకాంక్ష, మై పర్సనల్ అకౌంటెంట్ అని ఆకాంక్షని అందరికీ పరిచయం చేస్తాడు. ఆకాంక్ష నవ్వుతూ అందరికీ హాయ్ చెప్తుంది. అజయ్ తన క్యాబిన్లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటాడు. కాసేపటికే ఆకాంక్ష వచ్చి తన చైర్లో కూర్చొని ఫోన్లో క్యాండీ క్రష్ ఆడుకుంటుంది. అజయ్ మాత్రం ఆకాంక్షని చూస్తూ ఉంటాడు. మీటింగ్ గురించి చెప్పడానికి వచ్చిన ప్రియా అజయ్ ఆకాంక్షను ఆరాధనగా చూడడం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఆ సీన్ చూస్తూ ఉంటే ప్రియకు ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది. అజయ్ 1 అవర్లో మీటింగ్ ఉంది, ఈ అకౌంట్ చెక్ చేయాలి ఫాస్ట్ అంది గట్టిగా ప్రియా. ఆ మాటలు విని ఆకాంక్ష అక్కడికి వచ్చి అకౌంట్ ఫైల్ తీసుకుంటుంది. ఏంటి బంగారం, అజయ్ సార్ని బాగా కష్టపెట్టేద్దామని అనుకుంటున్నావా? అకౌంటెంట్ని నేనున్నాను కదా, నాకివ్వు, అవన్నీ నేను చెక్ చేస్తా కదా. నువ్వు ఈ అకౌంట్ గురించి మర్చిపో. మీ అకౌంట్ సెట్ చేయడానికి నేనున్నా కదా. నువ్వు సార్ పిఏవి పిఏలాగే ఉండు. అకౌంట్స్ జోలికి వస్తే నీకు డబుల్ కోటింగ్ డబుల్ వర్క్ పెరుగుతుంది అంది ఆకాంక్ష. అజయ్కి ఆకాంక్ష మాటల్లో మీనింగ్ అర్థమయ్యి భయంతో చెమటలు పడతాయి. ఆకాంక్ష మీటింగ్లో నువ్వు కూడా ఉండాలి పదా అన్నాడు అజయ్. నేనెందుకు? నువ్వు కూడా ఇక్కడ ఎంప్లాయీవి కాబట్టి అంది ప్రియా ఒత్తి పలుకుతూ. ఓకే బేబీ కూల్, అంత గట్టిగా ఒత్తి పలికితే నరాలు బిగుసుకుపోగలవు. నేను రావాలి అంతే కదా, వచ్చాక అక్కడ ఏం జరిగినా నన్ను ఏమీ అనద్దు అంది ఆకాంక్ష. అజయ్ రిక్వెస్ట్గా ఆకాంక్ష ప్లీజ్, ఇది ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్, అసలే మా కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, చెడగొట్టకు అన్నాడు. వాట్ డూ యు మీన్, నేను నీకెలా కనిపిస్తున్నానో అంది ఆకాంక్ష. ప్రియకు మాత్రం బీపీ ఒక రేంజ్లో పెరుగుతోంది. వస్తే రా, లేదంటే అక్కడే తగలడు. అజయ్ పద వెళ్దాం అంది ప్రియా. అంత కోపం ఎందుకు బంగారం, నేను మీటింగ్కి అటెండ్ అవ్వాలి అంతే కదా, పద, అయినా మీ కర్మకు నేనేం చేస్తా అని మీటింగ్ రూమ్లో కూర్చొని ఫోన్ పట్టుకొని అందులో టెంపుల్ రన్ ఆడుతుంది ఆకాంక్ష. మీటింగ్కి నాకు ఏం సంబంధం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. అందరూ ఆకాంక్షను విచిత్రంగా చూస్తుంటారు. అజయ్కి మాత్రం ఈ డీల్ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో అని కంగారు పట్టుకుంటుంది. ఆకాంక్ష గట్టిగా
యాహూ అని అరిచి చుట్టూ చూస్తుంది. వాట్ ఈస్ దిస్ అజయ్ గారు? రాబర్ట్ సీరియస్గా అంటాడు. ఆకాంక్ష గాల్లోకి చూస్తూ వంకాయ పుల్స్ తింటావా అంటుంది. అజయ్ పళ్ళు బిగబట్టి, ఆకాంక్ష నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆకాంక్ష అమాయకంగా మొహం పెట్టి, నిమ్మకాయ పులుసు అన్నా కదా, నేను రాను అంటే నువ్వే కదా రమ్మన్నావు అంది. రాబర్ట్ వైపు తిరిగి హ్యాపీగా, సీ మిస్టర్ రాబర్ట్, ఐ కంప్లీటెడ్ టోటల్ లెవెల్స్ ఇన్ టెంపుల్ రన్ గేమ్ అని చెప్తుంది. అజయ్ పళ్ళు బిగబట్టి, అది ఆయనకెందుకు చెప్తున్నావు? నన్ను పిచ్చిది అనుకుంటాడు అన్న భయంతో బాధతో ఆగలేక చెప్పేశాను అంది ఆకాంక్ష. వాట్, ఆర్ యూ కంప్లీటెడ్ ఆల్ లెవెల్స్? ఎగ్జైటింగ్గా అడిగాడు రాబర్ట్. ఆకాంక్ష సిగ్గుపడుతూ ఎస్ సార్ అంది. యు ఆర్ అమేజింగ్. ఐ ట్రై టు మెనీ టైమ్స్ బట్ ఐ క్యాంట్ కంప్లీట్ ఆల్ లెవెల్స్, బట్ యు ఆర్ కంప్లీటెడ్ టోటల్ లెవెల్స్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. విల్ యూ టీచ్ మీ హౌ టు ప్లే? యా ష్యూర్, కమ్ అండ్ సిట్ అనగానే ఫారిన్ డెలిగేట్స్ అందరూ ఆకాంక్ష చుట్టూ కూర్చుంటారు. ప్రియ మాత్రం నోరెళ్ళబెట్టి చూస్తుంది. అజయ్ మాత్రం ఫైల్తో తల కొట్టుకుంటాడు. ఆకాంక్ష వాళ్ళిద్దరి పరిస్థితిని చూసి ఫుల్గా నవ్వుకుంటుంది. రాబర్ట్ వచ్చి రాని తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆకాంక్ష, నాకు ఈ సిటీ అంతా తెలుపుతావా? ఆకాంక్ష నవ్వుతూ, తెలుపుతావా కాదు మిస్టర్ రాబర్ట్, సిటీ అంతా చూపిస్తావా అనాలి అంటుంది. ఓకే ఓకే, చూపిస్తావా? నాకు తెలుగు కోచ్గా పులుసు. ఆకాంక్ష నవ్వుకుంటూ, పులుసు కాదు సార్, తెలుసు అనాలి అని మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేస్తుంది. రాబర్ట్ మాత్రం ఆకాంక్ష నవ్వుని చూస్తుంటాడు. ఓకే ఓకే, యు ఆర్ సో గుడ్ ఆకాంక్ష, అండ్ యువర్ స్మైల్ సో బ్యూటిఫుల్. ఇప్పుడు నాకు హైదరాబాద్ చూపిస్తావా? తనెందుకు సార్, నేను చూపిస్తాను అంటాడు అజయ్. అజయ్కి జలసీ స్టార్ట్ అవుతుంది. అజయ్ గారు, ఐ విల్ సీ హైదరాబాద్ ఓన్లీ విచ్ ఆకాంక్ష. ష్యూర్ రాబర్ట్ అంటుంది ఆకాంక్ష. అనగానే రాబర్ట్ మిగతా వాళ్లను పంపించి ఆకాంక్షతో హైదరాబాద్ చూడ్డానికి బయలుదేరతాడు. అజయ్కి మాత్రం ఫుల్గా కోపం వస్తుంది. రాబర్ట్ ఆకాంక్షతో హైదరాబాద్లోని అన్నీ చూస్తూ తిరుగుతాడు. రాబర్ట్ బొజ్జ పట్టుకొని, మా డియర్ ఫ్రెండ్, ఐఎమ్ వెరీ హంగ్రీ. అయ్యో పద అని పానీపూరి బండి దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఆకాంక్ష. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ పానీపూరి అని, అన్నా కాస్త స్పైసీగా ఇవ్వు అనగానే 2 ప్లేట్స్ పానీపూరి ఇస్తాడు. ఆకాంక్ష రాబర్ట్కి ఎలా తినాలో చూపెట్టి తను కూడా తింటుంది. రాబర్ట్ హ్యాపీగా, ఐఎమ్ సో హ్యాపీ ఆకాంక్ష, థ్యాంక్ యూ సో మచ్. ఐ క్యాంట్ ఫర్గెట్ దిస్ మెమొరీ ఇన్ మై లైఫ్. నాకు టైం చాలా అయింది. ఆకాంక్ష, ఈ పేపర్ అజయ్ గారికి ఇవ్వు, డీల్ డన్ అని ఒప్పు, అండ్ లెట్స్ బీ ఫ్రెండ్స్ అని చెయ్యి చాపుతాడు. ఆకాంక్ష నవ్వుతూ ఓకే అని చెయ్యి అందుకుంటుంది. రాబర్ట్ని ఒక మొట్టికాయ వేసి, ఒప్పు కాదు చెప్పు అనాలి అంటుంది. రాబర్ట్ ఆకాంక్ష చేతులు పట్టుకొని, ఓకే ఓకే చెప్పు అంటాడు. ఐ లైక్ యూ ఆకాంక్ష, డెఫినెట్లీ ఐ మీట్ యూ అగైన్ అండ్ మిస్ యూ, బాయ్. ఓకే రాబర్ట్, అండ్ మిస్ యూ టూ అని నవ్వి ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తుంది. అజయ్ అండ్ ప్రియా ఫుల్ కోపంగా ఉంటారు. హూ లలల్లా, హూ లలల్లా అని పాడుకుంటూ ఎగురుకుంటూ తన చైర్లోకి వచ్చి కూర్చుంది ఆకాంక్ష. కూర్చుని లాలీపాప్ తింటూ ఒక ఫైల్ తీసుకొని అకౌంట్ చెక్ చేసి అజయ్ దగ్గరికి వస్తుంది. అజయ్ అంత కోపంలో ఉన్నా కూడా ఆకాంక్ష లాలీపాప్ని చిన్నపిల్లలా తింటుంటే కళ్ళార్పకుండా అలానే చూస్తూ గట్టిగా నవ్వుతాడు. ఆకాంక్ష అజయ్ నవ్వును అపురూపంగా చూస్తూ నిలబడుతుంది. వెంటనే తేరుకొని రాబర్ట్ ఇచ్చిన పేపర్స్ అజయ్కి ఇచ్చి ప్రియ వైపు చూస్తుంది. అప్పటికే ప్రియ కళ్ళు కోపంతో ఎర్రబడతాయి. ప్రియకు చిన్న జలకిద్దామని అజయ్ పక్కకు నిలబడి కావాలని క్లోజ్గా ఉండి డౌట్స్ అడుగుతుంది. ఆకాంక్ష మరీ అంత దగ్గరగా నిలబడేసరికి అజయ్కి తనని తాను కంట్రోల్ చేసుకోలేక పిడికిలు గట్టిగా బిగిస్తాడు. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అజయ్ వల్ల అస్సలు కావట్లేదు. ఇక తప్పదన్నట్టు అజయ్ మనసు వశం తప్పి ఆకాంక్ష లిప్స్ని తన లిప్స్తో లిప్ లాక్ చేస్తాడు. ఆకాంక్ష అజయ్ని దూరంగా ఉంచడానికి ట్రై చేస్తుంది, కానీ తన బలం సరిపోవట్లేదు. అది చూసిన ప్రియ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. 2 నిమిషాల ముద్దు తర్వాత ఆకాంక్షని వదులుతాడు అజయ్.
అప్పుడే సిద్ధు ఆకాంక్ష కోసం వచ్చి డోర్ దగ్గరే ఆగుతాడు. ఆకాంక్ష కోపంగా అజయ్ని కొట్టడానికి చెయ్యెత్తేసరికి ఆ చెయ్యిని పట్టుకొని దగ్గరకు లాక్కొని ఆకాంక్షను వెనక్కు తిప్పి మెడ వంపుల్లో ముద్దుల సంతకాలు ఆపకుండా పెడుతుంటాడు. అదేంటో విచిత్రంగా ఆకాంక్ష ఈసారి వదిలించుకోవడానికి ట్రై చేయట్లేదు. తెలియకుండానే అజయ్కి సహకరిస్తుంది. తన భర్త ఇచ్చే ముద్దులను ఆస్వాదిస్తూ మత్తుగా కళ్ళు మూసుకుంది. సిద్ధు మాత్రం షాక్గా నోరెళ్ళబెట్టి అలానే చూస్తూ నిలబడ్డాడు. ఆకాంక్ష వెంటనే తేరుకొని అజయ్ని దూరంగా తోస్తుంది. అజయ్, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా? ఒక పరాయి అమ్మాయితో ఇలానేనా బిహేవ్ చేసేది? అంది ఆకాంక్ష సీరియస్గా. హలో, ఎవరు పరాయి అమ్మాయి? నువ్వు పరాయిదానివి కాదు, నా భార్యవి. నా భార్యను నేను కిస్ చేస్తున్నా, అంతే కదా అన్నాడు అజయ్. ఏంటి, నేను నీ భార్యనా? కనీసం ఇక్కడ ఒక్కరికైనా తెలుసా నేను నీ భార్యను అని? ఎందుకురా నా లైఫ్లోకి వచ్చావు? నేను రమ్మన్నానా? చూశావు, ప్రేమించావు, హెల్ప్ చేశావు, చదివించావు. అనుకోకుండానే నేను నీ భార్యనయ్యాను. కానీ అది తెలిసేసరికి లేట్ అయింది. ఆ కోపంలో నేను తిట్టినందుకు అమెరికాకు వెళ్ళి వచ్చి ప్రియను నీ కాబోయే భార్యగా పరిచయం చేశావు. నువ్వు నా లైఫ్లోకి రాకుంటే నా లైఫ్ ఏదో నేను బతికేదాన్ని. ఉన్నంతలో హ్యాపీగా ఉండేదాన్ని. కష్టమో నష్టమో పడి ఆ చేను పనులే చేసుకునేదాన్ని. మా నాన్న తెచ్చిన వాడిని చేసుకుని ఎలాగోలా బతుకు సాగించేదాన్ని. కానీ నీ వల్ల నా జీవితంలో సంతోషం అనే పదానికే అడ్రస్ లేకుండా పోయింది. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో శనిలాగా దాపురించావు. అయినా ఇప్పటికీ నేను చేస్తున్న తప్పేంటో తెలుసా? నిన్నిప్పటికీ ప్రేమించడం అని అక్కడి నుండి బయటకు వస్తుంటే సిద్ధు కనపడకుండా దాక్కుంటాడు. ఆకాంక్ష ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆకాంక్ష అన్ని మాటలు అంటుంటే అజయ్కి బాధ అనిపించినా లాస్ట్కి నేను ప్రేమిస్తున్నాను అన్న మాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ మాటలు విన్న సిద్ధు షాక్ అవుతాడు. అంటే అజయ్ ఆకాంక్ష భర్తనా? మరి ప్రియను ఎందుకు తన ఫియాన్సీగా పరిచయం చేశాడు? అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. ఎలాగైనా ఆకాంక్షను అజయ్ని కలపాలని గట్టిగా అనుకుంటాడు సిద్ధు. నెక్స్ట్ డే ఆకాంక్ష మార్నింగ్ ఆఫీస్కు వస్తుంది. ప్రియ వచ్చి ఆకాంక్ష ముందు కోపంగా నిలబడుతుంది. ఆకాంక్ష కూల్గా, చూసావా ప్రియా, వచ్చిన ఒక్కరోజుకే అజయ్ని నా గ్రిప్లోకి ఎలా తెచ్చుకున్నానో అంటుంది. అజయ్ నాకు మాత్రమే సొంతం అంటుంది ప్రియ కోపంగా. అబ్బచ్చా, నిజమా? అది చూద్దాం, చూస్తూ ఉండు. అంతలోనే అజయ్ వస్తాడు. ప్రియ అజయ్ దగ్గరికి వెళ్తుంది. ఆకాంక్ష మాత్రం అజయ్ చేసిన పనికి సీరియస్గా చూస్తోంది. వామ్మో, చూపులతోనే కాల్ చేసేలా ఉంది కదా అనుకుంటాడు అజయ్. ప్యూర్ని పిలుస్తాడు. చెప్పండి సార్, ఆకాంక్ష మేడంని పక్క క్యాబిన్లోకి షిఫ్ట్ చేస్తున్నా. ఆ మేడంకి సంబంధించినవి అక్కడికి మార్చేసేయి. ఆకాంక్ష, యూ కెన్ గో యువర్ క్యాబిన్ అంటాడు అజయ్. అజయ్ మాటలతో ఆకాంక్షకు ఫుల్ కోపం వస్తుంది. కానీ సైలెంట్గా వేరే రూమ్లోకి వెళ్ళిపోతుంది. అజయ్ మనసులో మాత్రం నీకు జెలస్ మొదలవ్వాలి, అప్పుడే నా భర్త నాకు కావాలి అని వస్తావు అనుకుంటాడు. వీడి పిచ్చి కానీ వీడికి ఆకాంక్ష చేతుల్లో మూడింది అని అర్థం అవ్వట్లేదు. బేబీ, టుడే బయటికి వెళ్దామా అంది ప్రియా. ష్యూర్, పదా అని కావాలని ఆకాంక్షకి వినబడేలా గట్టిగా చెప్తాడు అజయ్. ఆకాంక్ష అవేం పట్టించుకునే సిచ్యుయేషన్లో లేదో. అజయ్ అటు వెళ్తాడో లేదో సిద్ధు వస్తాడో. హాయ్ మేడం. ఆకాంక్ష డల్గా, ఏంట్రా ఇలా వచ్చావు? నీతో లాంగ్ డ్రైవ్కి వెళ్దామని. సిద్ధు, లేకుంటే ఏంటి, బయటికి వెళ్దాం పదా అంటాడు. ఇంట్రెస్ట్ లేదు, వెళితే అదే వస్తుంది పదా అని బైక్ ఎక్కించుకొని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాడు. ఇప్పుడు చెప్పవే, నీ భర్త ఎవరు అంటాడు. అజయ్. ఒకటి చెప్తా, గుర్తుంచుకోవే, అజయ్ నీ భర్త. ప్రియ మాత్రమే అజయ్కి ఫియాన్సీ అని చెప్పుకుంటుంది. కానీ అజయ్ ఏ రోజు ప్రియ నా ఫియాన్సీ అని చెప్పలేదు. అజయ్ నిన్ను చూసినప్పుడు తన కళ్ళల్లో నీపై అంతులేని ప్రేమ కనపడింది. ఒక ఆడపిల్లకి భర్తే జీవితం. జీవితంలో ఏదైనా దూరం చేసుకోవచ్చు, కానీ జీవితాన్ని దూరం చేసుకోవద్దు. మీ ప్రేమ స్వచ్ఛమైనది, ఎవరు విడదీయలేరు. ఇక ప్రియ సంగతి అంటావా, నేను చూసుకుంటా. ఆకాష్ని క్షమించగలిగిన నీ మనసు అజయ్ని క్షమించలేకపోతుందా? ఒకవేళ నిజంగా నీ భర్త మీద ప్రేమ లేకుంటే ఆ తాళి ఇంకా నీ మెడలో ఉండేది కాదు. ఒక ఫ్రెండ్లా చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించు. ఇది నీ జీవితం రా అని ధైర్యం చెప్పడం కోసం ఆకాంక్ష చేతులు పట్టుకుంటాడు. ఆకాంక్ష ఆలోచనలో పడుతుంది. సిద్ధు చెప్పే ప్రతి మాట నిజమే అనిపిస్తుంది. ప్రియ కూడా అజయ్ని తీసుకొని అదే పార్లర్కి వస్తుంది.
ప్రియతో ఎంత అన్కంఫర్టబుల్గా ఉన్నాడో ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమవుతుంది. సడన్గా ఆకాంక్ష అజయ్ వైపు చూసి అజయ్ ఎక్స్ప్రెషన్స్ని చూసి నవ్వుకుంటుంది. నువ్వు చెప్పేది నిజమే, కానీ అజయ్ని ప్రియని మాత్రం ఒక ఆట ఆడుకోవాలి అంటుంది ఆకాంక్ష. దానికి నేను హెల్ప్ చేస్తా, డోంట్ వరీ చెప్తాడు సిద్ధు. లోపలికి వచ్చిన అజయ్ సిద్ధుతో ఆకాంక్షను చూస్తాడు. అజయ్కి కోపం పెరుగుతుంది. బేబీ, మనం అక్కడ కూర్చుందాం పదా అంటుంది ప్రియా. హాయ్ సార్, ఇక్కడ ఖాళీగానే ఉంది, ఇక్కడ కూర్చోండి అని సిద్ధు చెప్తాడు. అవసరం లేదు అంది. నేను అడిగింది అజయ్ సార్ని, బట్ తనని తీసుకొచ్చింది నేను అంటుంది ప్రియా. ప్రియా, ఆర్గ్యూ అవసరమా, పదా అని సిద్ధు వాళ్ళ దగ్గర కూర్చుంటాడు అజయ్. టేబుల్ చుట్టూ 4 చైర్స్ ఉంటాయి. ఆకాంక్ష, సిద్ధు, ప్రియా, అజయ్ ఈ వరుసలో కూర్చుంటారు. అప్పటి వరకు ఆకాంక్ష చెయ్యి సిద్ధు చేతుల్లోనే ఉంది అన్న విషయం మర్చిపోతాడు. అజయ్ని గమనించి సిద్ధు చెయ్యి తీయబోతే ఆకాంక్ష తీయొద్దు అని సైగ చేయగానే అలానే ఉంచుతాడు. ఇద్దరూ చాలా డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు అంటుంది ప్రియా వాళ్ళని చూస్తూ ఎగతాళిగా. యా, సిద్ధు నాకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు అంది ఆకాంక్ష. ఆ మాట వినగానే సిద్ధుకి అజయ్కి ఇద్దరికీ పొలమారుతుంది. ప్రపోజల్ పెట్టింది తనకైతే నీకెందుకు పొలమారుతుంది అంది ప్రియా. ఆకాంక్ష వెటకారంగా సంతోషం పట్టలేకనుకుంటా అంది. అజయ్ సీరియస్గా ఆకాంక్ష వైపు చూస్తాడు. నీ చూపులకు భయపడేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు, మూసుకొని కూర్చో అన్నట్టు చూస్తుంది ఆకాంక్ష. మీరైనా చెప్పండి సార్, నా ప్రపోజల్ని ఒప్పుకోమని 3 ఇయర్స్గా వెంటపడుతున్నా అయినా కనికరించలేదు అన్నాడు సిద్ధు. ఎందుకంట అడిగాడు అజయ్. ఎందుకంటే ఏం చెప్పాలి సార్, తను ఎవరినో ప్రేమిస్తోంది, అతని కోసం వెయిట్ చేస్తా అంటుంది. వాడు అప్పుడెప్పుడో కనిపించకుండా పోయి ఇప్పుడు ఎవరినో వెంట వేసుకొని తిరుగుతూ కనిపించాడంట. అప్పటి నుండి ఏడుస్తూనే ఉంది అన్నాడు సిద్ధు. ఆకాంక్ష ఇక చాలు అన్నట్టు చూస్తోంది, కానీ సిద్ధు ఆపట్లేదు. నిజమైన ప్రేమ తప్పకుండా గెలుస్తుంది సిద్ధు. ఎప్పుడూ మన వైపు నుండే ఆలోచిస్తే ఎలా, వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి కదా అన్నాడు అజయ్. అలా అంటారేంటి సార్, వాడి కోసం ఆకాంక్ష ఇలా వెయిట్ చేయడం అవసరం అంటారా చెప్పండి అన్నాడు సిద్ధు. అతను తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేస్తున్నాడేమో, అతనికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా ఆకాంక్ష. తను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడో ఏమో, తను కూడా నీలా వెయిట్ చేస్తున్నాడేమో, అతని పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలిగా అన్నాడు అజయ్. అంతేనంటారా సార్ అడిగాడు సిద్ధు. అంతే. అజయ్ ఎవరు చూడకుండా ఆకాంక్ష నడుము గిల్లుతాడో. ఆకాంక్ష ఆ అని అడిచేసరికి సిద్ధు కంగారుగా ఏమైంది అని అడుగుతాడో. ఆకాంక్ష అజయ్ని చూస్తూ దొంగసొచ్చిన దోమ కుట్టిందిలే అంటుంది. సిద్ధుకి అర్థమై లోపలే నవ్వుకున్నాడో. ప్రియా కావాలని అజయ్ ఒడిలో కూర్చుంటుంది. ఆకాంక్షకు సిద్ధుకి ఒళ్ళు మండిపోతుంది. బేబీ, ఏమైనా తిందాం అడిగింది ప్రియా గారంగా. నువ్వు లేస్తే నేను వెళ్ళి తెస్తా అన్నాడు అజయ్. నో బేబీ, నీ రూపాన్ని నా కళ్ళల్లో ఇలా నింపుకోనివ్వు. హలో మేడం, ఇది పార్క్ కాదు, మూసుకొని చైర్లో కూర్చో అన్నాడు సిద్ధు. పోరా, అడ్డమైన విధవలతో మాట్లాడే అలవాటు నాకు లేదు అంది పొగరుగా. కానీ నాకుంది, అందుకే నీతో మాట్లాడుతున్నా. పోరా అంది మళ్ళీ. ఆకాంక్ష సిద్ధుకి మెసేజ్ ఇస్తుంది. మెసేజ్లో ఏంటి? దాని ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నా, ఏదో ఒకటి చేయరా. వెయిట్, హే, నాకు వెనీలా ఐస్ క్రీమ్ కావాలి అంది ప్రియా. ఐస్ క్రీమే కదా, తెస్తా ఆగు అని 4 ఐస్ క్రీంలు తీసుకొస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని తింటారు. సిద్ధు మళ్ళీ వెళ్ళి ఒక లిక్విడ్ ఐస్ క్రీమ్ తెస్తూ ఆకాంక్షకు మెసేజ్ చేస్తాడు. ఆకాంక్ష ఓకే అంటుంది. సిద్ధు అన్నింటికన్నా పెద్ద సైజు ఉన్న లిక్విడ్ ఐస్ క్రీమ్ని తెచ్చుకొని కూర్చుంటాడు. ఆకాంక్ష కావాలనే సచ్చినోడా, ఐస్ క్రీమ్ నాకేదిరా, ఇటివ్వు అంటుంది. సిద్ధు ఐస్ క్రీమ్ని తన దగ్గరికి లాక్కుంటూ నేనివ్వను అంటాడు. ఇవ్వు నాకు అడుగుతుంది మళ్ళీ. నేనివ్వను, ఇది నాది. కాదు నాది. ఇద్దరు నాదంటే నాదని కొట్టుకుంటారు. ఇంతలో ప్రియా ఆ ఐస్ క్రీమ్ని లాక్కొని ఇది నాది అంటుంది. అది ఎక్స్పెక్ట్ చేసిన సిద్ధు ఆకాంక్ష ప్రియ చూడకుండా హైఫై ఇచ్చుకుంటారు. ఒసే రాక్షసి, అది నాది, ఇవ్వు అంటాడు సిద్ధు. పోరా అని ఐస్ క్రీమ్ ఓపెన్ చేస్తుంది ప్రియా. ఆ ఐస్ క్రీమ్ తినడం కాదే, తాగాలి, అది కూడా ఆపకుండా. నువ్వు అలా తాగలేవు, ఇటివ్వు అంటాడు.
హలో ప్రియా ఇక్కడ అని ఓపెన్ చేసి ఆపకుండా తాగి మూతి తుడుచుకొని చూసావా అని అందాం అనుకుంటుంది. కానీ నోటి నుండి మాట బయటికి రాదు. పెదాలు తెరుచుకోలేవు. తెరవడానికి ఎంత ట్రై చేసినా బట్ నో యూజ్. సిద్ధుని ఉరిమి ఉరిమి చూస్తుంది. మ్యాటర్ అర్థమైన ఆకాంక్ష, సిద్ధు ప్రియా సిచ్యుయేషన్ చూసి పడి పడి నవ్వుతారు. అంతలోనే ఒక వెయిటర్ కంగారుగా వస్తాడు. ఏంటయ్యా ఆ కంగారు అడుగుతాడు అజయ్. యాక్చువల్లీ వెయిటర్కు సిద్ధు మెసేజ్ చేస్తే వస్తాడో. సార్ అది ఈసారి ఐస్ క్రీమ్ అనుకొని ఫెవికాల్ తీసుకువచ్చారు. అది చాలా క్వాలిటీది. ఒక్కసారి అంటుకుందంటే అస్సలు వదలదు అన్నాడు వెయిటర్. అయ్యో అది ఐస్ క్రీమ్ అనుకొని తను తాగేసింది కదా అన్నాడు అజయ్. సిద్ధు వెటకారంగా రాళ్ళు సైతం కరుగుతాయి దాని కడుపులో, ఫెవికాల్ ఒక లెక్క అంటాడు. అంతే అంటావా అంటాడు అజయ్. అంతే. ఒసేయ్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, లేదంటే అసలే మీ అయ్యకు నువ్వు ఒక్కదానివే. ప్రియ మనసులో వామ్మో అనుకుని వెనక్కి తిరిగి చూడకుండా హాస్పిటల్కు పరుగు తీస్తుంది. ఆకాంక్ష, సిద్ధు, అజయ్ పడి పడి నవ్వుతారు. ఐ లవ్ యూ ఆకాంక్ష అంటాడు సిద్ధు. ఆ మాటకు ఆకాంక్ష, అజయ్ స్టన్ అయిపోతారు. కోపంతో అజయ్ పిడికిలు బిగిస్తాడు. సిద్ధు ఆకాంక్ష చేతుల్ని పట్టుకొని, చూడ్రా ఇంకో 2 months నేనే నీకు టైం ఇస్తున్నా. నువ్వు పిచ్చిగా ప్రేమించే అతను నువ్వు కావాలని రాకపోతే నన్ను పెళ్లి చేసుకోవాలి. ఆకాంక్ష తల వంచుకొని సరే అంటుంది. సరే కాదు ప్రామిస్ చేయి అంటాడు సిద్ధు. అజయ్ని చూస్తూ సరే ప్రామిస్ అంటుంది ఆకాంక్ష. అజయ్కి కాలుతుంది అని అర్థమై సిద్ధు లోపల నవ్వుకుంటాడు. సరే పద వెళ్దాం అని ఆకాంక్ష చెయ్యి పట్టుకుంటాడు సిద్ధు. ఆకాంక్ష చెయ్యిని విడిపిస్తూ నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఆకాంక్షను నేను తీసుకువెళ్తాలే అంటాడు అజయ్. ఆకాంక్ష అజయ్ నుండి చెయ్యి వదిలించుకొని సారీ సార్, నేను సిద్ధుతో కలిసి కాస్త షాపింగ్ చేయాలి. షాపింగ్ చేసి ఆఫీస్కి వస్తాను, మీరు వెళ్ళండి. సిద్ధు పదరా బైక్ తీయి అంటుంది. అనగానే సిద్ధు బైక్ తీసి స్టార్ట్ చేస్తాడు. ఆకాంక్ష బైక్పై కూర్చుని సిద్ధు భుజంపై చెయ్యి వేస్తుంది. అది చూసిన అజయ్కి ఒంట్లో రక్తం మరిగిపోతుంది. బలంగా పక్కకు ఉన్న రాయిని తంతాడు. అది దెబ్బ తగిలి బ్లడ్ కారుతుంది. కానీ అజయ్కి అవేం పట్టట్లేదు. బాధగా ఆఫీస్కి బయలుదేరతాడు. అజయ్కి ఆకాంక్ష ఎక్కడ దూరం అవుతుందో అని టెన్షన్ పట్టుకుంటుంది. ఆఫీస్కి వెళ్ళి సాడ్గా కూర్చొని ఆకాంక్ష గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.